రైల్వే స్టేషన్లు బస్టాండ్లలో సంక్రాంతి రష్, స్టూడెంట్లకు హాలిడేస్, ఊరి బాట పట్టిన జనం. 6431 ప్రత్యేక బస్సులు, 153 స్పెషల్ ట్రైన్లు, విజయవాడ హైవేపై ట్రాఫిక్ కంట్రోల్కు డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్, పతంగి టోల్ గేట్ వద్ద ప్రయోగాత్మకంగా అమలు. ఇగో ఎల్బీ నగర్ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ. ఈ విజయవాడ బయటోళ్ళంతా ఎల్బీ నగర్ బస్టాండ్ నుండి ఉంటుంది ఇక రద్దీ. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే సంక్రాంతికి ఇండ్లకు పోయేటోళ్లకు టోల్ గేట్ ఛార్జీలకు సంబంధించి ఉచితంగా ఆంధ్రోళన పంపిస్తాను అంటే సంక్రాంతి పండుగ ఆంధ్రోళ్ళు ఒక్కలే జరుపుకుంటారా? మనం జరుపుకోమా? మనం కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటాం కదా. మరి తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిండ్రు? ఓహో, గురువు గారి కోసమా? అంటే ఏది చూడు ఆంధ్రోళ్ళకు బెనిఫిట్ కలిగే పనులు చేస్తావు కానీ తెలంగాణ ప్రజలకు బెనిఫిట్ కలిగే పని చేయవా ముఖ్యమంత్రి గారు? ఆంధ్ర ప్రజలకు టోల్ గేట్ ఛార్జీలు లేవు, ఉచితంగా వాళ్ళు వెళ్ళొచ్చు టోల్ గేట్ దాటి అన్నావు. మరి మన తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిండ్రు? నీకు ఓట్లేసింది తెలంగాణ ప్రజలు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా ఉచితంగా టోల్ గేటు వెళ్ళిపోర్రి అని. టోల్ గేట్ ఛార్జీలు లేవు అని తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి కదా, ఆంధ్రప్రదేశ్లో వేయాలి కదా నీకు ఓట్లు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీ తని ధర్మేసిండ్రు కదా. ఏదో మొన్న ముక్కి ముగిలితే ఆ జూబ్లీల్స్ ఇచ్చిండ్రు. ఇట్లున్నది ముఖ్యమంత్రి గారిది కాంగ్రెస్ తీరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకేమో టోల్ ఛార్జీలు లేవు, తెలంగాణ ప్రజలకేమో టోల్ ఛార్జీలు ముక్కు పిండి వసూలు చేస్తాను. పైగా ఈ మన తెలంగాణ వాళ్ళకు 50% టికెట్ రేట్లు పెంచిండ్రు, బస్సులకు 50% టికెట్ రేట్లు పెంచిండ్రు. ఇది కూడా బాగా గుర్తుంచుకోర్రి.